క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య బలి పూజలో ఈ ప్రత్యేక ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బోధన్ విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్త్రీనిధి దాతలు దర్శి చిన్నయ్య, శోభారాణి, సుప్రియ, ప్రశాంత్, సుశీల, మల్లవరపు బాలరాజులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, పిల్లలకు మంచి భవిష్యత్తు, తలంపులు నెరవేరాలని, దర్శి సౌరయ్య, రాజమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని పునీత అంతోని వారి పేరట కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలిపూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యస ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. విజయవాడ మిత్రాసనం పెజ్జోనిపేట విచారణ గుర్రం శౌరమ్మ, శైలజ, మునిగేటి తనూజ, అనంత్ కుమార్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు గుర్రం దాసుగారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మేడిపల్లి విచారణ కీర్తిశేషులు దుగ్గింపూడి లూర్దుమ్మ, దుగ్గింపూడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపూడి షౌర్రెడ్డి, తిరుమల రెడ్డి షౌర్రెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతిని చేకూరాలని దుగ్గింపూడి బాలరెడ్డి, తిరుమల రెడ్డి, ఆల్విన్ రెడ్డి, రోజారాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. అలమంద బాలశౌరి, పిలా జోసఫ్, తెరేసమ్మ, బాల తెరేసమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు పూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుణదల విచారణ పుట్టినరోజు జరుపుకుంటున్న దోమ అమూల్యకు మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని దోమ రాజు, కుమారి, అహల్య కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. నల్గొండ మేత్రాసనం మఠంపల్లి విచారణ బోయపాటి ఇన్నారెడ్డి, తలంపు ప్రకారం బోయపాటి మర్రెడ్డి, చిన్నమ్మ, రాయ బెర్నాడ్, బోయపాటి చిన్నపురెడ్డి, టేకులమ్మ, ఏరువ థామస్ రెడ్డి, శాంతమ్మ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం రెంటచింతల విచారణ 52వ పెళ్లి రోజు జరుపుకుంటున్న మాలపాటి మరియదాస్, ఫాతిమా మేరీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ అనిలా కుమారి, విజయకుమారి, మేరీ కుమార్, రాజ్ కుమార్, జాన్ రవికాంత్, అక్షయ, సాహస్, విద్యాసాగర్, అనూష, రోసి సాగరిక, అలీషా, యువేద, రాకేలమ్మ, శిరీష, విద్యాసాగర్, అంతోని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన సొంత అవసరాలను కూడా జోడించి ఈ దివ్య బలిపూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. పవిత్ర బలిగా
ఇవి ప్రభువైన నా మాటలు. నేను మీ అభివృద్ధినే కానీ వినాశనమును కోరను. అప్పుడు మీరు నాకు మొరపెట్టి ప్రార్థన చేయుదురు. నేను మీ మనవిని ఆలింతును. మేము చెల్లాచెదరు చేసిన దేశముల నుండి తావుల నుండి మేము తోడుకొని వత్తును. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉందునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మొగటకు మన పాపాలను ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను మా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియ చేతను, అశ్రద్ధ చేతను బహు పాపం చేసి ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనందరి నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ప్రభువైన మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించటంలోనే మాకు సంపూర్ణమును శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యంలో మేము భక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఆ ఇద్దరు సాక్షులు ఏ విధమైన జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారులను కలిగి ఉండిరి. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. మొదటి పట్టణము దర్శన గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి 12వ వచనం వరకు. ఈ రెండు ఒలీవ చెట్లే ఆ సాక్షులు. భువికి నాదుడగు వాని ఎదుట నిలుచుచు దీపములు. వానికి ఎవరైనా హాని కలిగింపలేనిచో వాని నోళ్ల నుండి అగ్నిజ్వాలలు పుట్టి అట్టి శత్రువులను పరిమార్చును. ఈ విధముగా వానికి హాని కలిగింపనించువారు అందరూ నశింతురు. వారు దేవుని సందేశమును ఉపదేశించు నంతకాలము భూమిపై వానలు లేకుండెను. అట్లు ఆకాశము మూసివేయి అధికారము వారికి ఉన్నది. నీటి ఊటలపై కూడా వారికి అధికారము ఉన్నది. ఆ నీటి ఊటలను రక్త ప్రవాహములుగా వారు మార్చగలరు. వారికి ఇష్ట ప్రకారము ఎన్ని మారులైనను ఏ విధములైనను జాడ్యములతోనైనను భువిని బాధించు అధికారము కూడా వారికి ఉన్నది. వారు సందేశమును ఉపదేశించటం ముగించిన తరువాత ఆ అగాధము నుండి వెలువడిన మృగము వారితో పోరాడును. అది వారిని ఓడించి చంపును. ఆ మహానగరమునే ప్రభు సిలువ వేయబడిన ఆ వీధి యందే వారి దేహములు పడియుండును. ఆ నగరమునకు సంకేత నామము సోదోము లేక ఐగుప్తు అని జాతులకును అన్ని తెగలకును అన్ని భాషలకును అన్ని దేశములకును చెందిన ప్రజలు 3.5 రోజుల పాటు వారి దేహములను దర్శించుచు వానిని భూస్థాపన మొనర్చనీయురు.
ఆ ఇరువురి మరణమును గూర్చియు భువియందలి ప్రజలు సంతోషింతురు. వారు పండగ చేసుకొందురు, ఒకరికి ఒకరు బహుమానములను పుచ్చుకొందురు. ఏలైనా ఈ ఇరువురు ప్రవక్తలను భువియందలి ప్రజలకు పెక్కు కష్టములను తీసుకొని వచ్చిరి కదా. 3.5 దినముల తర్వాత దేవుని నుండి జీవాత్మ వెలువడి వారి దేహముల యందు ప్రవేశించెను. వారు లేచి నిలవబడిరి. వారిని చూచిన వారందరూ మిగులు భయమునందిరి. అప్పుడు ఆ ఇరువురు ప్రవక్తలు దివు నుండి తమతో సంభాషించుచున్న ఒక గంభీర స్వరము వినిరి. మీరు ఇటుకు రండు అని ఆ స్వరము వారితో పలికెను. వారి శత్రువులు చూచుచుండగానే వారు మేఘమండలము ద్వారా దివిని చేరిరి. ఇది ఏలిన వారి వాక్కు. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా గారు రాస్తున్న క్రీస్తుని శుభవార్త 20వ అధ్యాయము 27వ వచనం నుండి 40వ వచనం వరకు. పిమ్మట పునరుత్థానమును విశ్వసింపని సద్దుకైలు కొందరు యేసు వద్దకు వచ్చి, బోధకుడా, ఒకడు సంతానము లేక మరణించిన ఎడల వాని సోదరుడు అతని భార్యను పెండ్లాడి అతనికి సంతానము కలుగ చేయవలనని మోషే ఉపదేశించెను గదా. అయితే మాలో 7 సహోదరులు ఉండిరి. మొదటివాడు పెండ్లాడి సంతానము లేకయే చనిపోయాను. పిమ్మట 2వాడు, ఆ పిమ్మట 3వాడు అట్లే 7 ఆ స్త్రీని పెండ్లాడి సంతానము లేకయే మరణించిరి. తుదకు ఆమెయు మరణించినది. 7 ఆమెను వివాహమాడియుండిరి కదా. పునరుత్థానమునందు ఆమె ఎవరి భార్య అగును అని అడిగిరి. అందుకు యేసు, ఈ జీవితములో వివాహమునకు ఇచ్చిపుచ్చుకొనుట జరుగును, కానీ పునరుత్థానముకు యోగ్యులగు వారు రానున్న జీవితమున వివాహము కొరకు ఇచ్చిపుచ్చుకొనరు. పునరుత్థానులగుటచే వారికి ఇక చావు లేదు.
వారు దేవదూతలతో సమానులు, దేవుని కుమారులు. మండుచున్న పొదను గూర్చి మోషే ప్రస్తావించుచు, పునరుత్థాన విషయమై ప్రభువు అబ్రహాము దేవుడనని, ఇస్సాకు దేవుడనని, యాకోబు దేవుడనని పలికెను. దేవుడు జీవితులకే కానీ మృతులకు దేవుడు కాడు. ఎలయనా ఆయన దృష్టికి అందరూ సజీవులే అని వారికి సమాధానం ఇచ్చెను. అప్పుడు ధర్మశాస్త్ర బోధకులు అనేకులు, బోధకుడా, నీవు సరిగా సమాధానమిచ్చితివి అనిరి. ఆ పిదప వారు ఆయనను మరేమియూ అడుగుటకు సాహసింపలేదు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు స్తుతి కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క సద్దుకేయులు క్రీస్తును ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏడుగురు సహోదరులు ఒకే స్త్రీని భార్యగా స్వీకరిస్తే మరి పునరుత్థానమందు ఆ స్త్రీ ఎవరికి చెందిన భార్య? ఈ ప్రశ్న చాలా విడ్డూరంగా ఉన్నది. ఎందుకంటే పునరుత్థానమును విశ్వసింపని ఈ సద్దుకేయులు పునరుత్థానం కోసమే ప్రశ్న వేయడం విడ్డూరమే. కానీ ఈ ప్రశ్న మనం ఆలకిస్తున్నప్పుడు, ఈ యొక్క వాక్యాలు ధ్యానిస్తున్నప్పుడు, ఇది కూడా మన విశ్వాసానికి ఒక పరీక్షించేటువంటి ఒక గొప్ప ప్రశ్నగా నిలుస్తూ ఉంది. మనం చాలా చోట్ల గ్రహించి ఉన్నాము, ఈ సద్దుకయ్యులు ఎటువంటి వారు. వారు మాట ద్వారా, వారు ఉపన్యాసాల ద్వారా, వారి బోధనల ద్వారా ప్రజలు ఎంతగానో వాళ్ళు ప్రభావితం చేస్తూ డబ్బు, పరపతి, అధికారము అటువంటి లోక విషయాల మీద వీళ్ళు ఎప్పుడు కూడా కిందకరిస్తూ జీవించేవారు. అందుకనే వారికి ఈ లోకమే శాశ్వతం, ఈ లోకములో పూర్తిగా ఆనందించాలి అన్నటువంటి ఒక తప్పుడు ఆలోచనతో వాళ్ళు ఈ సద్దుకయ్యులు జీవిస్తూ ఉండేవారు, తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవారు. అటువంటి వారికి క్రీస్తు ఈ యొక్క వాక్యాలలో వారు పలికినటువంటి యొక్క ప్రశ్న, వారు ఎంతగా ఈ భూలోకం మీద, ఈ లోక బంధాల మీద వ్యామోహం కలిగి, ఎంత మక్కువ కలిగి జీవిస్తూ ఉన్నారో ఈ ప్రశ్న మనకు అర్థమవుతూ ఉంది. అందుకని వారికి కూడా ఎటువంటి పునరుత్థానం కావచ్చు, మరణం తర్వాత జీవం కావచ్చు, దేవదూతలు కావచ్చు, ఆత్మ, ఇటువంటి ప్రతి ఒక్క విషయాన్ని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా దూరంగా ఉండేవారు. అయితే అటువంటి వారికి క్రీస్తు పలికే ఈనాటి సమాధానము మన విశ్వాసాన్ని కూడా అది పదిలపరచడమే కాకుండా, ఇదిగో భూలోకంలో ఉన్నటువంటి ఆ ప్రమాణాలు, ఆ పరిమితులు, బాంధవ్యాలు, బంధుత్వాలు ఈ లోకంలో ఉంటాయి కానీ పరలోకంలో అవి ఉండవు అని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క లోకంలో జీవితము ఒక అంతస్తు, అందరూ కూడా కోరుకునే ఒక అంతస్తు. అయితే పరలోక జీవితము మరో గొప్ప అంతస్తు. ఎందుకంటే అది దేవదూతలతోనూ దేవునికి కుమారులు కుమార్తెలుగా ఉండే మహా గొప్ప జీవితము. అందుకనే దాన్ని హెచ్చిస్తూ మనందరినీ కూడా అటువంటి విషయంలో ప్రేరేపిస్తూ పునీత పౌలు గారు కొలస్సీ లేఖలో ఆయన 3వ అధ్యాయము ఒక మాట పలుకుతూ ఉన్నారు. మొట్టమొదటి 2 వచనాల్లో కూడా, మీ హృదయములను పరలోకమందలి వస్తువులపై మరల్పుడు, అచ్చట దేవుని కుడి ప్రక్కన క్రీస్తు తన సింహాసనముపై అధిష్ఠించి ఉండును. మీరు మీ మనస్సులను ఇచ్చట భూమిపై గల వస్తువులపై మీదగాక అచ్చట పరలోకమందున్న గల వస్తువులపైనే లగ్నం చెయ్యుడు అంటూ ఈ యొక్క పౌలు గారు ఈ యొక్క వాక్యాలు రాస్తూ మనందరినీ కూడా
ఆ పరలోక జీవితానికే, ఆ యొక్క దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవించే గొప్ప జీవితానికే మనందరికీ కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు ప్రియ సహోదరి సహోదరులారా. అందుకనే పునీత అగస్త్యన్ వారు కూడా అంటూ ఉంటారు, మనం పునరుత్థాన క్రైస్తవులం అని, ఈస్టర్ క్రిస్టియన్స్. వారు ఎప్పుడు కూడా క్రీస్తునందు దేవుడి యందు జీవించువారే. అదే మనం వింటూ ఉన్న వాక్యంలో కూడా దేవుడు జీవితులకే కానీ మృతులకు కాదు. దేవుడి యందు విశ్వసించి జీవించిన వాడు వాడికి మరణం లేదు, జీవిస్తూనే ఉంటాడు, శాశ్వత జీవి. అందుకని నాకు వాక్యాల్లో కూడా ప్రభు ప్రస్తావిస్తూ ఉన్నారు, నేను యాకోబు దేవుడను, అబ్రహాము దేవుడను, ఈసాకు దేవుడను. మరి ఎంతగా మనం కూడా పరిశీలించుకోవాలి, ప్రశ్న వేసుకోవాలి. ఎంతగా నేను క్రీస్తుతో జీవిస్తూ ఉన్నాను, లేక క్రీస్తుకు బయట జీవిస్తూ ఉన్నానా? జీవితులుగా జీవిస్తూ ఉన్నానా, లేక మరణించిన వాడిగా జీవిస్తూ ఉన్నానా? జీవించిన వారు ఎప్పుడు కూడా దేవునితో జీవిస్తారు, వారికి ఎటువంటి నాశనము లేదు. మనకు వాక్యం కూడా సెలవిస్తూ ఉంది. 1 కొరింథీయులు 15వ అధ్యాయము 22వ వచనము, క్రీస్తునందు అందరూ బ్రతుకుదురుగాక. అందరూ జీవిస్తారు. క్రీస్తు ఉన్న చోట మరణం లేదు, నాశనము లేదు. కనుక దేవుడు ఎల్లప్పుడూ కూడా జీవితులకే దేవుడు, మృతులకు కాదు అని వాక్యాలు మనకు ప్రస్తావిస్తూ ఉండగా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఆత్మ ప్రశ్న చేసుకుందాం, మనం ప్రశ్నించుకుందాం. ఎంతగా అటువంటి గొప్ప విశ్వాసంలో నేను కూడా ఈ పునరుత్థాన భాగ్యాన్ని విశ్వసిస్తూ జీవిస్తూ ఉన్నాను? దేవుడి యందు జీవితులుగా జీవిస్తూ ఉన్నా, లేక ఒక సాతాను యందు మరణించిన వాడుగా జీవిస్తూ ఉన్నానా? పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. సమర్పింతు విశ్వవిభూ సుస్మరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పింతు విశ్వవిభూ. ఓ యేసువా నా దైవమా, అర్పింతు సకలము స్వీకరించుమా. సుస్మరాల హృదయ వీణ గానముతో నా సర్వము సమర్పింతు విశ్వవిభూ. సరిగమప గమపదప మదనిసా సరిగమప గమపదప మదనిసా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారముట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మహావైభవముతో నిండి ఉన్న నీ సమక్షములో మేము అర్పించి ఈ బలి నీ ఎడల మాకు గల భక్తి పెరుగుదలకు, మాకు శాశ్వతమైన జీవితమును పొందుటకును దోహదపడునుగాక. మా ప్రభుని క్రీస్తు వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర,
మేము ఎల్లప్పుడూ నీ కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీ పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరం ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తమును చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. వీటిలో అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పుణితులతోనూ కలిసి వేకి స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవి నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయి నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఏ కారణకులను ప్రసిద్ధపరచ బ్రతిమాలు కొనుచున్నాం. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమ్మును అందుకొని కృతజ్ఞతా వందనము చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలాని కృతజ్ఞతా వందనము చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానం చెయ్యుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారంకే దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మీ మరణం ప్రకటించదము, మీ మేము ఉత్థానము చాటెదము, మీరు మరల వచ్చు వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునకు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుకొని చిన్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొని చిన్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ప్రాంచే జగద్గురువును, మా జోసఫ్ రాజారావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణలను చేయుము. దయగల సర్వేశ్వర, ఈ దివ్య పూజాబుల్లో ప్రార్థించమని కోరినటువంటి కుటుంబాలను, వారి బిడ్డలను, వారి యొక్క ఆశలను మీ నామంలో నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఉత్థానమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, పునీత అసెసిపుర ఫ్రాన్సిస్ వారితోనూ, పునీత క్లారమ్మతోనూ, పునీత పాదువ ప్రియంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము.
క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు ప్రసాదించిన ఆ పరమోపదేశాన్ని అనుసరించి ప్రార్థింప సాగసింతము. పరలోకమందునున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుడున్న వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి విముక్తులను చేసి అన్ని కలతల నుండి సాతాన శక్తుల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వచించిన ప్రభుని యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసం నివేక్షింపుము. నిశ్చిత ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యం అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రభు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపాలు పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తం నిత్య జీవితమునకు నన్ను కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పొందండి దివ్యాత్మను. రండి నా రండి క్రీస్తు విందుకు. రండి పొందండి దివ్యాత్మను. పరమ తండ్రి వసగిన పరమ విందు. క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు. పరమ తండ్రి వసగిన పరమ విందు. క్రీస్తు శరీర రక్తముల దివ్య విందు. రక్షణను
సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రార్థన. స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, క్రీస్తువా కృపగానుండండి, స్వామి కృపగానుండండి, స్వామి కృపగానుండండి, క్రీస్తువా మా ప్రార్థన వినాదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి. పరలోకమందున్న ప్రతి అయిన దేవా, మా మీద దయగానుండండి స్వామి, లోక రక్షకుడైన సుతుడైన దేవా, మా మీద దయగానుండండి స్వామి, జ్ఞానవరములు ఇచ్చు పవిత్రాత్మ దేవా, మా మీద దయగానుండండి స్వామి, పునీత ఫ్రాన్సిస్ వారి ఆదర్శములు అనుసరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియశిష్యుడు అయిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. శాంతికి సాధనమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రోధమున్న చోట ప్రేమను చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సందేహంలో విశ్వాసమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. హాని గల చోట్ల క్షమను ప్రదర్శింపజేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నిరాశ గల తాబుల్లో ఆశాకిరణమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చీకటిలో వెలుగుతారమైన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖములో సంతోషమును ప్రకటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కష్టంలోనున్న వారిని ఓదార్చిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. చిన్ననాటినే ఇల్లు విడిచి వెళ్లిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు సేవకై బంధు ప్రేమను తృణీకరించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రీస్తు రాజ్య స్థాపనకై పలు ప్రాంతములు పర్యటించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. బాలబాలికలకు సత్యోపదేశం బోధించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఎక్కువగా ప్రార్థన దాన ధర్మములు చేయమని చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అనేక మందిని క్రీస్తు బిడ్డలుగా తీర్చిదిద్దిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. క్రైస్తవ సంఘాన్ని దైవ పూజలకు నడిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నూతన విచారణకు ఏర్పాటుకు తోడ్పడిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను మక్కువగా ప్రచారం చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అద్భుత క్రియలతో రోగులను స్వస్థపరిచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సిల్వ గుర్తుచే వ్యాధులను బాగు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. వైద్యులకు అసాధ్యమైన రుణములను రూపుమాపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. విశ్వాసమును ప్రజల హృదయాలలో నాటిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సంతానము లేని వారికి సంతానము ప్రసాదించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. కుంభవర్షములందు బట్టలైనా తడవని బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పంచగాయముల వేదనను ఓర్పుతో సహించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. అదృశ్య గమనంతో పయనించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ఒకే సమయంలో 2 చోట్ల కనిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. తపోశక్తితో దయ్యములను పారద్రోలిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జరగబో విషయములను ముందుగా ప్రవచించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. స్వల్ప భోజనమును అనేక మందికి వడ్డించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. పరుల మనసులో దురుద్దేశములను వెల్లడించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. దుర్మార్గులను సన్మార్గులుగా మలచిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. జేసునాథును దివ్య దర్శనము పొందిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. ప్రతి ఇంట జపమాలను చెప్పిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. గిరిజనుల మధ్య కష్టములు అనుభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. నింద అవమానముల ఎడల సహనమును చూపిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. 3 నెలల ముందే మరణమును ఎరుక చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. మరణాంతరము అనేక అద్భుతములు చేసిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా పాపములను మన్నించండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోకము యొక్క పాపలను పరిహరించడు వారా, మా మీద దయగా ఉండండి స్వామి. యేసుక్రీస్తునాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రం అవునట్లుగాను బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మా కొరకు ప్రార్థించండి. పునీత పట్నం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఈ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి క్రీస్తు వాక్యానుసారముగా జీవిస్తూ
ప్రకటిస్తూ పునీత ఆశీస్వర ఫ్రాన్సిస్ వారి అడుగు జాడలలో నిడారంభ జీవితం జీవించి మీ కుమారుడైన క్రీస్తుకు సాక్ష్యమిచ్చెను. క్రీస్తుకు తన సంపూర్ణ జీవితం సమర్పించి సువార్తను ప్రకటించి తిరుసభ ఎడల విధేయతను చూపించి దేవమాత ఎడల భక్తిని, పేదల పట్ల కరుణను చూపుటలో మాకు మార్గదర్శకంగా ఉండునట్లు దయచేయండి. మీ చిత్తమైనచో మీ సేవకుడగు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ పరిశుద్ధుల సమూహంలో చేర్చుకొనండి. పరిశుద్ధ మరియమ్మ గారా, పునీత జోజప్ప గారా, ఆశీస్వర ఫ్రాన్సిస్ గారా, సకల పునీతులారా, బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పునీత పట్నం కొరకు త్రియేక దేవుని సన్నిధిలో వేడుకొనండి. ప్రభు రక్షణ కార్యము ఈ లోకంలో కొనసాగినట్లు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని మీ సాధనముగా వినియోగించండి. మా ప్రేమగల తండ్రి, మా విన్నపములను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనుగ్రహించండి. మా ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన ఎందో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవ వరప్రసాదముల చేత నేను మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశిదమ్మడవారు మీరే, మీ గర్భఫలము జేసు ఆశిదమ్మడవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమై ఇండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రము కలుగునుగాక. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తిపించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. త్యాగమును, సహనమును, ప్రేమను మూర్తిభవించిన బ్రదర్ జోసెఫ్ తంబి గారా, మాకు సహాయం చేయండి. క్రీస్తునాథుని చేత మికిలిగా ప్రేమించబడుతూ ఉన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దివ్యవాణి టీవీని వీక్షిస్తున్నటువంటి కథోలిక విశ్వాసులారా, ప్రభు నామములో మీ అందరికీ శుభాశీస్సులు. ఈ యొక్క పరిశుద్ధ దివ్యబలి పూజ బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రము పెద్దౌటుపల్లి గ్రామము నుండి విజయవాడ మేత్రాసనము నుండి అర్పించడం జరుగుతూ ఉంది. దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు కూడా ఎంతోమంది భక్తులు వస్తూ ప్రార్థన చేస్తూ ఎన్నో మేలులు పొందుతూ ఉన్నారు. మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని దర్శించుకొని తంబి గారి యొక్క సమాధి వద్ద ప్రార్థన చేసుకొని ప్రభు దీవెనలు పొందవలసిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము జనవరి నెల 13వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖున బ్రదర్ జోసెఫ్ తంబి గారి యొక్క పండుగను ఈ యొక్క పుణ్యక్షేత్రమందు ఘనముగా జరుపుకుంటూ ఉన్నాం. ఎంతోమంది ప్రజలు ఈ యొక్క పండుగల్లో పాల్గొంటూ అతని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఎన్నో మేలులు పొందుతూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క పండుగలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. దేవుని చెంత ఉండిటే నాకు క్షేమకరము. నేను ప్రభువైన ఆ దేవుని ఆశ్రయించి తిని అతడు చేసిన కార్యములెల్లా ప్రకటన చేయుదును. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, నీ కుమారుని జ్ఞాపకార్థము ఈ దివ్య బలిని సమర్పించితిమి. ఇది మా యందు నీ ఎడలగల భక్తిని అధికము చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజాబలి సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తుని ప్రేమలో విశ్వాసములో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. చేతిలో
తంబి ఔటపల్లి ఆలయ సిలువ ఒక చేతిలో బైబుల్ ఒక చేతిలో వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయ వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయ. పడుదురు కళ్ళు లేని వారు చూడు ఎంత బాధపడుదురు వారికేమో చూపుడిస్తే వారు సంతోషించారు వారికేమో చూపుడిస్తే వారు సంతోషించారు సిలువ ఒక చేతిలో బైబిల్ ఒక చేతిలో వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి ఆలయ వెలసినారు జ్యోతి తంబి ఔటపల్లి